శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 4 బాబా జీవిత విశేషాలు పరమార్థమైన ఉపదేశాలు మరియు ఆయన విశ్వవ్యతం. ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలు: బాబా జన్మస్థలం వివరాలు ఎవరికీ తెలియకపోవటం, సిరిడిలో ఆయన స్థిరమైన నివాసం, బాబా సమన్వయ భావన, హిందూ ముస్లింలను సమంగా చూడటం, ఆయన జీవితంలో జ్ఞాన మార్గం భక్తి మార్గం విలీనమవటం, బాబా చెప్పిన పరమార్థ బోధనలు, బాబా జన్మ వివరాలు ఒక మర్మం. ఈ అధ్యాయంలో హేమాడ్ పంత్ చెబుతున్న ముఖ్యమైన విషయం: బాబా ఎక్కడ జన్మించారు, ఎవరి కుమారులు అన్నది ఎవరికీ స్పష్టంగా తెలియదు. బాబా తన గతాన్ని ఎప్పుడూ వివరించలేదు. కొందరు ఆయనను హిందూ అంటారు, మరికొందరు ముస్లిం అంటారు. కానీ నిజానికి బాబా అన్నది ఒక జాతికి, మతానికి అతీతమైన సత్యస్వరూపం. బాబా జీవితం, మసీదు నివాసం, యాప చెట్టు యోగ సాధన. బాబా మొదట సిరిడికి వచ్చి యాప చెట్టు కింద ధ్యానం చేసేవారు. ఆ తర్వాత ద్వారకామాయి మసీదు ఆయన స్థిర నివాసంగా మారింది. ఆయన మసీదులో ఉంటూ హిందువులను, ముస్లింలను సమంగా ఆదరించేవారు. ఆయన ప్రవర్తనలో మతానికి సంబంధం ఉండదు. ఆయన ఏ మతానికి చెందకుండా అన్ని మతాలను ఆదరించే సమభావాన్ని చూపించారు. జ్ఞాన మార్గం ఉపనిషత్తుల పఠనం. బాబా తరచుగా తన భక్తులతో జ్ఞాన బోధనలు చేస్తూ ఉండేవారు. భగవద్గీత, ఉపనిషత్తులు, రామాయణం వంటి గ్రంథాల సారాన్ని సులభంగా వివరించేవారు. అయినప్పటికీ ఆయన బోధన పుస్తక జ్ఞానం కంటే ప్రయోగం ముఖ్యమని, అంటే జీవితంలో ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. భక్తి మార్గం ప్రేమ, నిబద్ధత. బాబా నమ్మిన భక్తి మార్గం చాలా సరళమైనది. శ్రద్ధ, సబూరి, ఓర్పు. ఈ రెండు ఉంటే ఏ సాధారణ భక్తుడైనా పరమార్థాన్ని పొందగలడని బాబా చెబుతారు. ఆయన భక్తులని వారి స్థితిని బట్టి మార్గనిర్దేశనం చేస్తారు, ఎవరికైనా సరైన దారి చూపిస్తారు. సామాజిక సమన్వయ దృక్కోణం. బాబా ఒక్కొక్కసారి మసీదులో దీపం వెలిగించేవారు, ఇంకోసారి హిందువుల పూజా విధానాన్ని అనుసరిస్తారు. ఈ విధంగా ఆయన మతాల మధ్య ఏకత్వాన్ని, సామరస్యాన్ని బోధించారు. ఆయనకు మతం కాదు, భక్తి మాత్రమే ముఖ్యం. బాబా బోధలు హృదయానికి తాకే మాటలు. ఈ అధ్యాయంలో బాబా చెప్పిన కొన్ని ముఖ్యమైన సందేశాలు: తన శరీరాన్ని చూసి నన్ను అర్థం చేసుకోకండి, నా లోపలి తత్వాన్ని తెలుసుకోండి. భక్తి మార్గంలో నడవటానికి పెద్ద ఉపనిషత్తులు అవసరం లేదు, నిజమైన మనసు చాలు. ఈ అధ్యాయం యొక్క సారాంశం: బాబా జీవితం జ్ఞాన, భక్తి, కర్మ మార్గాల మేళవింపు. ఆయన ఒక మతపరంగానో, దేశపరంగానో కాదు, విశ్వగురువు. జాతి, మతం, ఆస్తి లేనివారిని కూడా ప్రేమతో ఆదరించే దివ్యుడు. బాబా చెప్పే మార్గం శుద్ధ మనసుతో భక్తి మరియు సహనంతో నడవటం. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.